హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే రోహిణి అయితే ఫస్ట్ కంటెండర్ అయిపోయింది. తర్వాత అవినాష్ వచ్చేసి టికెట్ టు ఫినాలే గెలిచాడండి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ మిగతా వాళ్ళల్లో వాళ్ళే టికెట్ టు ఫినాలేకి వెళ్ళాలనుకున్నారు, కానీ కష్టపడి ఆడుతున్నారు మిగతా వాళ్ళని కూడా ఏ రోజు వాళ్ళు అనేరగరు సరిగ్గా. ఒక మా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత మాత్రమే నిఖిల్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపించాడు. అది తన గేమ్ కోసం అండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఈ ఈ కన్నింగ్నెస్లు ఇవన్నీ చూసే యష్మిని ఆటోమేటిక్గా ప్రేక్షకులే బయటికి పంపించారు. లాస్ట్ తను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎలిమినేట్ అయినప్పుడు కూడా తను చాలా బాగా ఆడింది ఆ వీక్, కానీ అది ప్రేక్షకులకి నచ్చలేదన్నమాట. ఎలిమినేషన్లో ఉంది అదే నామినేషన్లో ఉంది కాబట్టి అలా ఆడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ వచ్చేసి తేజని ఎలిమినేట్ చేశారండి. తేజ ఎలిమినేట్ అయ్యాడు. నాకు తెలిసి అక్కడ పృథ్వీ, విష్ణుప్రియ ఎలిమినేట్ కావాల్సింది, కానీ తేజని ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ ప్రేరణ అనమాట. నాగార్జున సారు ప్రేరణ గేమ్ చూపించి టికెట్ టు ఫినాలేలో క్యాచ్ పెట్టావు కదా అంటే అప్పటికి కూడా తను వాదిస్తుంది. మొన్న గెస్ట్లు వచ్చినప్పుడు వాదించింది, బ్లాక్ అది బ్యాడ్జ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నాగార్జున సార్తో వాదిస్తుంది అనమాట. తను ఏంటంటే తన పాయింట్ కరెక్ట్ కావాలనుకుంటుంది, అవతల వాళ్ళు చెప్పేది రాంగ్ అనుకుంటుంది అనమాట. ఇక్కడ నాగార్జున సార్తో కూడా తను వాదిస్తుంది. అదే నాగార్జున సార్ అన్నారనమాట, మనం చెప్పేది ముందు విను నువ్వు అని ప్రేరణ చెప్పారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అదే అంటే నువ్వు టికెట్ ఫినాలే అని నువ్వు ఫెయిర్గా ఆడడం మానేసావు, ఒక పక్కకి వెళ్ళిపోతున్నావు అని చెప్పారు. నిజమేనండి, తను ఫెయిర్గా ఆడడం అనేది తను గెలుపు కోసం చూస్తుంది, కానీ అది కరెక్ట్గా ఆడుతున్నామా అని సరిగా చూడలేదనమాట. వాళ్ళకి మొత్తానికి టికెట్ ఫినాలేకి వెళ్ళాలన్నమాట, కానీ అవినాష్ గెలుచుకున్నాడండి. పృథ్వీ ఫేస్ కానీ నెక్స్ట్ ప్రేరణ ఫేస్ కానీ చూడాలండి పాపం. ఈ టైంలో వీళ్ళు పైగా అలా కనిపిస్తున్నారు, వీళ్ళకి చాలా బాధగా ఉంది. టికెట్ ఫినాలే వాళ్ళకి వచ్చిందంటే వైల్డ్ కార్డ్స్కి వచ్చిందని. నెక్స్ట్ ఇక్కడ గౌతమ్ కూడా మొన్న ప్రేరణకి సపోర్ట్ చేశాడు కదా, అది కూడా నాకు కొంచెం నచ్చలేదండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. మొత్తానికి టికెట్ టు ఫినాల్ అయితే అవినాష్ గెలిచాడండి. కమెడియన్స్ అన్న వాళ్ళకి చెంపదెబ్బ పెట్టి అన్నట్టు మంచి సమాధానం చెప్పినట్లు గెలుపుతోనే సమాధానం చెప్పాడనమాట. ఎప్పుడైనా సరేనండి, గెలుపుతోనే సమాధానం చెప్పాలి ఎవరికైనా. మాటలతో సమాధానం చెప్తే ఏమొస్తుందండి, ఆ గెలిపే సమాధానం అనమాట. ఇంకా గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ అర్థమైపోతుంది అనమాట. అదండి, మొత్తానికి అవినాష్ అయితే గెలిచాడండి. పాపం తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. తేజ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్లో తేజ చాలా మంచి విషయాలు మాట్లాడి కొన్ని పాయింట్స్ మంచిగా మాట్లాడే దాని గురించి కూడా వీడియో చేస్తానండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ నెక్స్ట్ పృథ్వీ అనుకుంటున్నాను నేనైతే. మేబీ కావచ్చండి, ఖచ్చితంగా కావచ్చని అనుకుంటున్నాను పృథ్వీని. అదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.